వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జంలం గ్రామ శివార్లోని 37 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. జైతాపూర్ గ్రామానికి చెందిన రామాంజనేయ చౌదరి మాట్లాడుతూ ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి పేషీలో ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి స్పందించి జిల్లా కలెక్టర్కు విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం బోధన్ సబ్ కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు గత నెల 29న సర్వేకు వెళ్లినప్పటికీ జైతాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది సర్వే చేయకుండా అడ్డుకున్నారని రామాంజనేయ చౌదరి తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయనట్లయితే సర్వేకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదని ప్రశ్నించారు. మొత్తం 13 సర్వే నంబర్లలో సర్వే చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించినా కేవలం ఒక్క సర్వే నెంబర్లో మాత్రమే సర్వే జరిగినట్లు వివరించారు. సర్వేను అడ్డుకున్న వారి చర్యలు అనుమానాస్పదంగా ఉండటంతో భూములపై స్పష్టత రావడానికి పూర్తి స్థాయిలో సర్వే జరగాలని లేదా మళ్లీ సీఎం పేషీలో ఫిర్యాదు చేస్తానని రామాంజనేయ చౌదరి స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందినటువంటి కట్టూరు రామాంజనేయ చౌదరిని. జంలం శివార్లో మాది 32 ఎకరాలు, ప్రభుత్వ భూములు 37 ఎకరాల భూములు కబ్జాకి గురైనవని గత 6 సంవత్సరాలుగా నేను ప్రభుత్వ పరంగా చట్టప్రకారంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఈ భూముల విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు అనుసరించి మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు బోధన్ సబ్ కలెక్టర్ గారికి తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ భూముల్ని మొత్తం సర్వే చేసి నివేదికలు పూర్తి స్థాయిలో తెప్పించమని. దీని విషయం గత నెల 29వ తారీఖు నాడు బోధన్ డిఐ గారు, ఎడపల్లి ఎంసీ గారు ఇరువురు కూడా సర్వేలు నిర్వహించడానికి వచ్చారు. ఒక్క నెంబర్ని మాత్రం సర్వే చేశారు. ఈ లోపల భూ కబ్జాదారులు ఒక 7-8 మందిని తీసుకొచ్చి 10 మందిని తీసుకొచ్చి ఆ అధికారులకి ఆటంకాలు కల్పించారు. ఒక వ్యక్తి మీరు సర్వేలు చేస్తే ఇక్కడ ఎండలో కూర్చుని నిరాహారదీక్ష చేపడతానని ఒక వ్యక్తి, నేను మోటార్ బైక్ని కాల్ చేస్తానని ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి పురుగుల మందు తాగుతానని ఒక వ్యక్తి, ఈ విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అధికారులను పంపించడం జరిగింది. ఆ రోజుకు సర్వే ఆగిపోయింది. తెల్లారి ఇదే భూ కబ్జాదారులు 6 మంది కలిసి ఇంకో 2 తీసుకుని ఏఆర్పి క్యాంపుకు చెందినటువంటి ఒక పైరవికారుని వెంటబెట్టుకుని ఎమ్మెల్యే గారికి 30వ తారీఖు నాడు మార్నింగ్ ఉదయం 8:30కి ఎమ్మెల్యే గారు R&B గెస్ట్ హౌస్లో ఉంటే బోధనలో అక్కడ చేరుకుని దీన్ని మిస్గైడ్ చేసి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి అనవసరంగా ఎండలో పడి చనిపోతాడు, చౌదరి దగ్గర ఎటువంటి కంప్లైంట్ ఇచ్చిన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ఒట్టిగా మమ్మల్ని బాధ పెడుతున్నాడని చెప్పి రాంగ్ ఫీడింగ్ ఇచ్చి ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వారు చెప్పిన మాటలే నిజమనుకుని నమ్మి ఆ పైరవికారుడి మాటలు నమ్మి డిఐ గారిని పిలిపించి నువ్వు ఏ విధంగా సర్వేలు చేస్తావు, చాలా సపోర్ట్ చేయి ఆపు అని చెప్తే, లేదు సార్ కలెక్టర్ గారి ఆదేశాలు సబ్ కలెక్టర్ గారి ఆదేశాలు ఉండబట్టి మేము సర్వే చేసామంటే సబ్ కలెక్టర్ గారికి కూడా బోధన్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆ సర్వేలు ఆఫ్ చేయమని ఒత్తిడి తీసుకురావడం వల్ల సర్వేలు ఆగిపోయినాయి. దయచేసి గౌరవమైనటువంటి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మేము విన్నవించేది ఒకటే, సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీ ఉంది, ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి కాపీ ఉంది, ఆదేశాలు ఇచ్చారు, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారు. మీరు ఒక ఎమ్మెల్యే కాదు, ప్రభుత్వంలో మీరు ఒక భాగస్వామి కూడా. మీ బాధ్యత ప్రభుత్వ మిగులు భూములు 37 నుంచి 45 ఎకరాల వరకు ఆ భూ కబ్జాదారుల దగ్గర ఉన్నాయి. ఆ భూముల్ని మీరు బయటికి తీసుకొస్తే రేపొద్దున్న ఎంతోమంది పేదలకు ఇందిరమ్మ కాలనీ కట్టి ఇస్తే మీకు పేరు వస్తుంది, మీ ద్వారా ప్రభుత్వానికి పేరు వస్తుంది. కేవలం ఆ ఒక్క పైరవికారుడు మాటలు నమ్మి ఆ పైరవికారుడు కూడా ఈ 3 మండలాల్లో కూడా ఎన్ఎస్ఐ భూముల్ని ఎన్నో విధాలుగా అక్రమ పట్టాలు చేపించి లక్షలాది రూపాయలు దండుకున్న వ్యక్తి మాటలు మీరు ఎలా నమ్ముతున్నారు? అదేవిధంగా ఆ పైరవికారుడు ఈ భూ కబ్జాదారులు కుమ్మక్కై వీళ్ళేమో ఎన్ఎస్ఐ భూములకి, ఏఎస్ఐ భూములకి, వాళ్ళేమో ఈ యొక్క కస్టోడియన్ భూములు కబ్జా చేసుకోవడం జరిగింది. మీరు ఈ యొక్క భూ కబ్జాదారుల మాటలు కానీ దయచేసి ఆ యొక్క పైరవికారుడు మాటలు కానీ దయచేసి మీరు నమ్మవద్దు. బోధన్ సబ్ కలెక్టర్ గారి ద్వారా విషయాలు తెలుసుకోండి, స్థానిక ఎంఆర్ఓ గారి ద్వారా విషయాలు తెలుసుకోండి, అదేవిధంగా కలెక్టర్ గారి ద్వారా విషయాలు తెలుసుకోండి. ఆ కబ్జాదారుల మాటలు మీరు నమ్మవద్దు, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో మీరు
రాష్ట్ర మంత్రి అవుతారని చెప్పి నియోజకవర్గంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు. మిమ్మల్ని తప్పుదోవ పట్టించి మీకు అపకీర్తి తెప్పించి మిమ్మల్ని మార్కెట్లో ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆ ఒక పైరు కార్డు కూడా నేను రాబోయే రోజుల్లో ఇక్కడ జడ్పీటీసీ నేనే, జిల్లా పరిషత్ చైర్మన్ని నేనే. ఆ చైర్మన్కి ఏమన్నా సీట్లు తక్కువ వస్తే మీరే ఒప్పందం చేసుకోవాలని చెప్పి భూ కబ్జాదారులతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారు, దయచేసి మీరు వాస్తవ విషయాలు తెలుసుకోండి. నేను ఈ విషయమై మీ దగ్గరికి వచ్చే, నేను నిజామాబాద్ మీ ఇంటికి వచ్చి కూడా మీకు ఈ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు, సీఎం గారు ఇచ్చిన ఆదేశాలు, అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు కాపీ కూడా మీకు అందజేయడం జరిగింది. తప్పకుండా ఈ సర్వేలు జరుగుతాయని ఆనాడు మీరు తెలియపరచడం జరిగింది. కానీ దాన్ని భిన్నంగా ఈరోజు మీరే అడ్డుకోవడం జరుగుతుంది. మీ దగ్గరకు వచ్చిన భూ కబ్జాదారులందరిలో 7 మంది మాత్రం ఏనాడు కూడా మీకు ఆ ఎండలో ధర్నా చేసినోడు కానీ, వాళ్ళ తండ్రి కానీ, ఆ భూ కబ్జాదారులు కానీ ఏనాడు మీకు ఓటు వేసిన వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వ్యక్తులు కూడా కాదు. అటువంటి వాళ్ళు వెంట పెట్టుకుని వచ్చి ఈ యొక్క పైరవీకారుడు ఈ విధంగా భూములు సర్వేలు కాకుండా అడ్డుకుంటున్నాడు. వాళ్ళ వల్ల ప్రతిఫలం పొంది ఇటువంటి పనులు చేస్తున్నాడు. కాబట్టి దయచేసి నికార్సైన కార్యకర్తలు మేము, మీ గురించి కష్టపడింది మేము, తిరిగింది మేము. నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదని చెప్పి మీకు వ్యతిరేకంగా పనిచేసిన కార్యకర్తలకు మీరు ఏ విధంగా మీరు వాళ్ళకి సాయం చేసి మమ్మల్ని అడ్డుకుంటారు? మీరు ఎవరికి న్యాయం చేస్తున్నారు, ఎవరికి అన్యాయం చేస్తున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అదేవిధంగా మీ పిఏల మాటలు నమ్మడం కాదు. నిజామాబాద్లో ఉన్న పిఏ అలా ఉన్నాడు, బోధనలో ఉన్న పిఏ అలా ఉన్నాడు. పిఏ అంటే పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు చేరవేయడం. ఏదైనా అనుభవజ్ఞులను పెట్టుకోవాలి. రిటైర్డ్ ఎంఆర్ఓని పెట్టుకోండి, రిటైర్డ్ ఆర్డీఓని పెట్టుకోండి, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ని పెట్టుకోండి. సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులను పెట్టుకోవాలి. పారదర్శకంగా ఉండాలి. మీకు ఎంతో ఘనమైన అనుభవం ఉంది. పూర్తి స్థాయి అనుభవజ్ఞులు, శాసనసభ్యులు, రేపు రాష్ట్రానికి కాబోయే మంత్రివర్యులని మేము భావిస్తున్నాం. దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఏ సబ్ కలెక్టర్ గారు మీద ఒత్తిడి తెచ్చారో, ఏ డిఐ గారిని మీరు ఆపు చేయించారో, దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి భూముల్ని సర్వే చేయించడానికి తగిన ఆదేశాలు ఇవ్వండి. ఆ విధంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆస్తుల్ని మీరే కాపాడిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించవలసింది మీరే. మాలాంటి అన్యాయానికి గురైన మాలాంటి వ్యక్తులను కూడా కాపాడవలసింది మీరే. దయచేసి మీ నిర్ణయాన్ని పునః పరిశీలించుకోండి. ఆ పైరవీకాళ్ళని దూరం పెట్టండి, ఆ కబ్జాదారుని దూరం పెట్టండి. వాళ్ళ వల్ల మీకు కానీ పార్టీకి కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. మీ పేరు చెప్పుకుని వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, పైరవీలు చేసుకుంటే కాలం గడుపుతున్నారు. దయచేసి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గుర్తెరిగి వాళ్ళ ద్వారా నిజాలు కూడా తెలుసుకోవాలని, ఈ సర్వేలు జరిపించాలని మిమ్మల్ని 2 చేతులు పెట్టి నమస్కారం చేసి తెలియపరుస్తున్నాం సార్. నమస్తే.